దీనికి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు, అందుకని దీనికి సేల్కి పెట్టారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం కదండి, ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. అండ్ వీళ్ళు ఇంటీరియర్ డిజైనింగ్ ఏదైతే ఉందో చాలా బాగా చేయించుకున్నారు. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ హాల్ ఏరియా ఇక్కడ చూడండి, ఇది టీవీ ఏరియా. అలాగే దీని మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే 10/18 వస్తుందండి. అంటే వెడల్పు 18 వస్తుంది, పొడవు 10 వస్తుంది. అంటే మంచి హాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడండి, ప్రతి ఒక్క బెడ్రూమ్లో అలాగే హాల్లో కూడా మొత్తం వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేశారు. అండ్ టీవీ ఏరియాలో కూడా టోటల్ వుడ్ వర్క్ కంప్లీట్ చేశారు. హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మంచి పాజిటివ్ ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడ చూడండి, బుద్ధకు సంబంధించిన ఒక స్టిక్కర్ అనేది ఇక్కడ పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది ఓవరాల్గా హాల్కు సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఒకసారి సీలింగ్ వర్క్స్ చూడండి, ఎక్సలెంట్గా చేయించారు సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా. ఇందులో కూడా టోటల్గా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యింది చూడండి. సో ఈయన స్పెసిఫిక్గా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం చాలా బాగోవాలి, ఎందుకంటే ఫ్యామిలీతో ఉండాలనే కాన్సెప్ట్ మీద ఈయన డిజైన్ చేసుకోవడం జరిగింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూసారు కదా, స్పేసియస్గా ఉంది మనకి వాష్రూమ్ కూడా. ఈ ఫ్లాట్ తీసుకున్న తర్వాత చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇంటీరియర్ డిజైన్ మొత్తం చేయించుకున్నారు. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే 12/10 వస్తుందండి. అంటే స్పేసియస్గానే ఉంది. సో ఇక్కడ చూడండి, అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ వచ్చేసి టోటల్గా 3 BHK అండి. మనం హాల్ ఏరియా చూసాము, అలాగే మాస్టర్ బెడ్రూమ్ చూసాము. ఇంకో 2 బెడ్రూమ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. ఇలా మాస్టర్ బెడ్రూమ్ నుంచి రాగానే ఇక్కడ మళ్ళీ మనకి హాల్ ఏరియా అండి. చూడండి, చాలా బాగుంది ఫ్లాట్ అయితే. మొత్తం వుడ్ వర్క్ అలాగే కబోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఉంది. ఇలా రాగానే ఇక్కడ చూడండి, ఇటువైపు ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, అలాగే ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ టైపు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి మనం ఎంటర్ అవుదామండి. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక్కసారి సీలింగ్ వర్క్స్ చూడండి. సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, ఇది వుడ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్గా చేశారండి. కబోర్డ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసి ఉంది చూడండి. టోటల్ వుడ్ వర్క్ కంప్లీట్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే మనకి బాల్కనీ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి వ్యూ చూస్తే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. చూడండి, టోటల్ అన్నీ కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అండి చూడండి. అండ్ ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్లో దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనం ఉన్న ఈ బెడ్రూమ్ మెజర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటే 10/11 వస్తుందండి. దీనికి మనకి బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారు. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి, అంటే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం రండి. చూడండి, స్ట్రైట్గా మనకి ఏదైతే ఉందో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా సీలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారు, అలాగే వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు, అంటే కబోర్డ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారండి. చూడండి, దీని మెజర్మెంట్ వచ్చేసి మనకి 10/10 వస్తుందండి. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు. అలాగే టోటల్గా కబోర్డ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారండి. ఇందులో వీళ్ళు మెటీరియల్ పెట్టుకున్నారన్నమాట, సామాన్లు పెట్టుకున్నారు. ఇప్పుడు మనం కిచెన్లోకి ఎంటర్ అవుదామండి. సో చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి రాగానే మనకి ఇక్కడ మళ్ళీ హాల్ ఏరియాలోకి వచ్చేసాము. ఎక్సలెంట్గా ఉంది. టోటల్గా ఇది వచ్చేసి 1280 SFT అండి. 80 SFT కార్ పార్కింగ్ వస్తుంది. సో చూడండి, ఇదిగోండి, ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా మనకి టోటల్గా వుడ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఉంది. అండ్ ఇక్కడ మనకి 2 ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఇక్కడ 2 ట్యాప్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. స్పేసియస్గా ఉందండి. దీని మెజర్మెంట్ వచ్చేసి 8/16 అండి. అండ్ వాస్తు పరంగా ఈశాన్యలో మనకి ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళు ఇక్కడ ఉండట్లేదు, కొంచెం క్లీన్ చేయలేదు ఇది. ఇప్పుడు దీనికోసం మొత్తం బ్రీఫింగ్ ఇస్తాను, ఒకసారి చూద్దాం రండి. ప్రజెంట్ మనం చూసిన ఈ ఫ్లాట్ 1280 SFT అండి. 1200 SFT మనకి కార్పెట్ ఏరియా, 80 SFT వచ్చేసి
కార్ పార్కింగ్ అండి. సో కింద కార్ పార్కింగ్ కూడా మీరు ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. అలాగే ఇందులో టోటల్గా ఇది 3 BHK ఫ్లాట్ అండి. సౌత్ ఫేసింగ్ వస్తుంది, బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది ఉడా లేఅవుట్లో కట్టిన కన్స్ట్రక్షన్ అనమాట. ఈ బిల్డింగ్ టోటల్గా 5 ఫ్లోర్స్ అండి. G+5 ఫ్లోర్కి 2 ఫ్లాట్లు వస్తాయి. నార్త్ ఫేసింగ్ అలాగే సౌత్ ఫేసింగ్ వస్తాయి టోటల్ అపార్ట్మెంట్ అంతా కూడా. సో అందులో ఇది సౌత్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఇందులో అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 33.3 గజాలు వస్తుందండి. అంటే మన యొక్క షేర్ వచ్చేసి 33 గజాలు వస్తుంది. ఇప్పుడు దీని ప్రైస్ కోసం మనం డిస్కస్ చేద్దాము. ఈయన చెప్పడం అయితే 5,500 రూపాయలు పర్ SFT చెప్తున్నారండి. అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 70 లక్షల వరకు పడుతుంది. సో ఇందులో నెగోషియేషన్ ఇస్తారు. సో ఇక్కడ ఈయన కబోర్డ్ వర్క్స్ చాలా పెట్టుబడి పెట్టి చేయించుకున్నారు యాక్చువల్ ఉండడానికి. బట్ దీనికి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వలన వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయారు, అందుకని దీనికి సేల్కి పెట్టారు. ఇదైతే మనకి 1.5 year బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి. సో కేవలం 1.5 year మాత్రమే అవుతుంది. చుట్టూ కూడా చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయి, పీస్ఫుల్ ఏరియా అనమాట. సో ఇప్పుడు ఇందులో మెయింటెనెన్స్ ఛార్జ్ వచ్చేసి నెలకి 1,500 రూపాయలు మెయింటెనెన్స్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఎంటైర్ అపార్ట్మెంట్కి లిఫ్ట్ ఉంది, జనరేటర్ ఉంది, అలాగే మున్సిపల్ కనెక్షన్ ఉంది. సో టోటల్గా మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్లో జనరేటర్ ఉండదు, బట్ ఇక్కడ జనరేటర్ కూడా వీళ్ళు ఫెసిలిటీ ఇచ్చారు. సో ఎంటైర్ అపార్ట్మెంట్కి CCTV ఫుటేజ్ కూడా ఉంది.